ఈరోజు మంగళవారం అంటే దీన్ని జయవారం అంటారు. 23వ తేదీ ఏప్రిల్ 2024 ఈరోజు హనుమత్ జయంతిగా అలాగనే హనుమాన్ విజయోత్సవ దినంగా ఈరోజు ప్రతి హిందువు చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు. ఈ రోజున సుముహూర్తాన్ని చూసి ప్రజలందరి యొక్క సంకల్పం మేరకు, అంటే మొదట నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏదో చేయాలనే సంకల్పంతో వచ్చాను. ఆ తదుపరి ఈ 6 నెలల వ్యవధిలో ఈ హిందూపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అభిమానాన్ని చూరగొన్న తర్వాత వాళ్ళందరూ ఖచ్చితంగా పార్టీ మీకు సీట్ ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఉన్నారు. కానీ కారణాలు ఏదైనా పార్టీ పొత్తులో భాగంగా ఈ హిందూపురం సీటుని విస్మరించడం, అందులో ప్రత్యేకించి నేను పోటీలో ఉన్నానని 6 నెలలుగా ఇక్కడ కృషి చేస్తున్నప్పటికీ కారణాలు కుంటి సాకుల వల్ల ఈ సీటు కేటాయించకపోవడంతో నాకన్నా ఎక్కువగా ఇక్కడున్న ప్రజలు భావించి, లేదు మీరు నిలబడాలి, మీరు మా కోసం వచ్చారు, మేము మిమ్మల్ని మోస్తాము, మీరు మాకు కావాలనేటువంటి వారి యొక్క ఒత్తిడి, వారి యొక్క ప్రతిపాదనకు నేను అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. బీజేపీలో మీరు రెబల్ అభ్యర్థిగా లేదా చురుగ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు? అంటే బీజేపీ పార్టీలో నేను పార్టీ యొక్క నియమాన్ని నేను అనుసరించాలి, పార్టీ వ్యక్తిగా నేను నియమాన్ని అనుసరించాలి. కానీ నాకు ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఏదో నేను రెబల్ క్యాండిడేట్గా వేయాలి, పార్టీని నేను వ్యతిరేకించాలనేటువంటి భావన ఎప్పుడూ లేదు. కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగానే నేను బరిలో దిగుతున్నాను. నేను ఓటర్లు ఎలా చూస్తారు సార్? బీజేపీ అంటారు, బీజేపీలో మీరు వ్యతిరేకించాలంటారు, రెబల్గా పోటీ చేస్తారు. ఓటర్స్ మీరు మీ వైపు ఎలా ఓటర్లు ఖచ్చితంగా నా యొక్క గుర్తును నేను తీసుకెళ్తాను. నేను మోడీ గారి యొక్క సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకి చెప్తాను. ఎందుకంటే మోడీ గారి యొక్క సాధనలు ఈరోజు చాలా గొప్ప సాధనలు అవి, వాటిని చెప్తాను. ఖచ్చితంగా నేను గెలిచాను అని అంటే అది ఒక రకంగా మోడీ గారి గెలిపే అవుతుంది. ఖచ్చితంగా నేను సప్తపది అని చెప్పాను కదా, అంటే 7 అంచెల్లో దీన్ని డెవలప్ చేయాలనేటువంటిది. దాంట్లో 3 విషయాలు చెప్పాను గతంలోనే. 1 గణేష సరోవరం అని, 2 కళాశాలల యొక్క అభివృద్ధి అని చెప్పి, విద్యాలయాల యొక్క అభివృద్ధి అని, అలాగనే హాస్పిటల్ తాలూకా పునరుద్ధరణ అని చెప్పాను. ఇంకా 4 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీడియా ముందు నేను తీసుకొచ్చి ఈ 7 అంశాలని నేను మీడియా ముందు ప్రతిపాదన చేస్తాను, ప్రజల దగ్గరికి దాన్నే తీసుకెళ్తాను. ప్రచారం ఖచ్చితంగా గుర్తు అనేది వస్తేనే గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆ గుర్తుకు అప్లై చేశాము. వాళ్ళు 29వ తేదీ కానీ లేదా 30వ తేదీ కానీ గుర్తు కేటాయిస్తారు. ఆ గుర్తుతో ప్రచారానికి వెళ్తాం. ఈలోపు అంతర్గతంగా నాకు కావలసినటువంటి నా మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకోవడం, వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నేను స్వచ్ఛందంగా రాజీనామా పత్రాన్ని కూడా నేను అందజేస్తున్నాను. కాబట్టి ఇది నేను అందజేయబోయేటువంటి రాజీనామా పత్రం. బీజేపీ అనేటువంటిది నా పాత్ర. నేను జస్ట్ ఒక కార్యకర్తగా, జస్ట్ ఒక సామాన్య, అందుకే నేను చెప్పాను అందులో బాధ్యత ఉంటే నేను వాళ్ళని కన్సిడర్ చేయాలి, వాళ్ళు నాతో మాట్లాడతారు. నేను ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను ఎక్కడ ఒక బాధ్యత తీసుకున్నటువంటి స్థానంలో లేను. కాబట్టి నేను ఒక కార్యకర్తగా ఉన్నాను. కాబట్టి దానికి నేను రాజీనామా చేసి స్వచ్ఛందంగా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీలోకి దిగుతున్నాను. రోడ్ షో గుర్తు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే గుర్తు లేకుండా మనం వెళ్తే దేనికి వేయాలనే డౌట్ ఉంటుంది. కాబట్టి అది ఒక 4-5 రోజులు పడుతుంది. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే మీరందరూ ఉన్నారు, ఈ ప్రజలు గుర్తు ఒక్క రోజులో మీరందరూ తలుచుకుంటే ఒక్క రోజులో గుర్తు వెళ్ళిపోతుంది. నాకు గుర్తింపు ఉంది కాబట్టి గుర్తు వచ్చిన తర్వాత ఆ గుర్తింపు దాన్ని తీసుకెళ్తుంది నా నమ్మకం.